వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కోర్టు టెక్నికల్ అంశాలపైనే మాట్లాడిందని, అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని తెలిపారు. కేంద్ర సంస్థలు కూడా తప్పులు జరిగినట్లు గుర్తించాయని, బాధ్యులు ఎవరైనా సరే శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నది వాస్తవము. 2023-21 అక్టోబర్ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 7వ బ్యారేజ్ కుంగిపోయినన్నది కూడా వాస్తవము. ఎవరు కూడా వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలిస్తే చాలా స్పష్టంగా కుంగిపోయినట్టు అర్థమవుతుంది. దీనిపైన విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు విజిలెన్స్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఏదైతే తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సరైన స్థలంలో కట్టలేదు, దీంట్లో తప్పులు జరిగినాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన జ్యుడిషియల్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ 3 నివేదికలని అసెంబ్లీలో పెట్టి దీనిపైన చర్చ కూడా జరపడం జరిగింది. చర్చ జరిపిన తర్వాత పదే దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారంగా జియో తీసి దీన్ని సిబిఐ కూడా విచారణకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకి హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది బీజేపీ నాయకులతో లోపాయిక ఒప్పందాలు చేసుకుని ఏది కాకముందే జరిగిపోయినాము, బయటపడ్డామని చెప్పి హైకోర్టు తీర్పు కూడా సిబిఐ యొక్క విచారణకి ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఏమీ జరగక ముందే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భుజాలు గుద్దుకుంటున్నారో తప్పనిసరిగా మీరేదైతే సత్యం ధర్మం గురించి మాట్లాడుతున్నారో తప్పనిసరిగా కాళేశ్వరం అవకతవకలలో సత్యం ధర్మం గెలుస్తుంది. తప్పు చేసిన మీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.